తిరుమల ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలపై స్పందించేందుకు కాంగ్రెస్ తరపు నుంచి సీనియర్ నేత శివకుమార్ గారు జాయిన్ అయ్యారు. శివకుమార్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. శివకుమార్ గారు, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ గారు ఇప్పటివరకు మాట్లాడింది విన్నారు కదా. ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ లేకపోతే కొంచెం ఆచితూచి సంయమనం పాటించాలని అంటున్నారు. అసలు ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందంటారు? ముందుగా స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. నమస్తే. అయితే ఈరోజు ఈ వ్యాఖ్య చేయడానికి కారణం ఏంటంటే, అది ఆల్రెడీ ఆనంద్ సాగర్ గారికి కూడా తెలుసు, మన లక్ష్మణ్ ఉప్పల గారికి కూడా తెలుసు. అయితే ఇక్కడ పరిస్థితులు ఏంటంటే 10 సంవత్సరాల నుండి, అంటే డైరెక్ట్గా చెప్పాలంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు, ఇటు ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయినప్పుడు, లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అసలు ఎప్పుడు కూడా ఈ ఈ ఈ ఈ పద్ధతి కానీ ఇటువంటి ఇబ్బందులు జరగలేదు. కానీ గత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత ఒక 10 సంవత్సరాల్లో మొత్తానికి తెలంగాణ శాసనసభ్యులది కానీ, లేకపోతే ఎంపీలది కానీ, లేకపోతే మంత్రులది కానీ లెటరు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు అనేది 10 సంవత్సరాలు. అది చాలాసార్లు కూడా దీని మీద ఈవెన్ మంత్రులు వెళ్ళినప్పుడైనా, మాజీ మంత్రులు వెళ్ళినప్పుడైనా అక్కడ కొన్ని ఇబ్బందులు జరిగినాయి అనేది మనము ఆ విషయంలో మనం నిజంగా కూడా బాధాకరంగా కూడా ఫీల్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు సాగర్ గారు మాట్లాడుతూ భగవంతుని నిర్ణయంలో అందరూ ఒకటే సమానులే, చంద్రబాబు గారికి అటువంటి ఇది లేదు అనుకున్నప్పుడు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ చలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నాకు 2 కన్నులే, సపరేట్ కాదు అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా తెలంగాణకి ఎమ్మెల్యేది కానీ, ఎంపీది కానీ, మంత్రులది కానీ, లేకపోతే వీళ్ళందరూ కూడా లెటర్ యాక్సెప్ట్ చేసి, ఇప్పుడు మొత్తానికి గతంలో ఎట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎట్లుందో అట్లా ఇస్తే తప్పేం లేదు. అది ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ పోయిన తర్వాత కూడా వాళ్ళని ఖాతిర్ చేయడం లేదు, వాళ్ళని రెస్పెక్ట్ చేయడం లేదు అనే రకంగా మంత్రులు కూడా చాలాసార్లు కొండపైన మాట్లాడడం మనం కూడా చూడడం జరిగింది లైవ్లో. అయితే అదే ఉద్దేశంలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు బహుశా ఆ విధంగా మాట్లాడి ఉంటాడు. ఎందుకంటే మన దగ్గర కూడా యాదగిరిగుట్ట ఉంది, వైటీడీని కూడా మనం డెవలప్ చేద్దాం, బోర్డు చేద్దాం, గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినాయి అనే రకంగా, ఇటు భద్రాచలం ఉంది, లేకపోతే వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఉన్నారు, ఇవన్నీ కూడా మనం చేయొచ్చు అన్నట్టు. నో డౌట్ అవన్నీ చేసుకోవాలా. కానీ ఇప్పుడు ఉన్న పరంగా కూడా ఆలోచిస్తే ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందో మళ్ళీ ఒకసారి ఆలోచించి, ఇటు తెలంగాణ నుంచి, అంటే తెలంగాణ నాట్ ఓన్లీ తెలంగాణ, అసలు భారతదేశం అందరికీ కూడా, ప్రపంచ దేశాలకి కూడా తిరుమలకు వెళ్తూ ఉంటారు. అది నమ్మకంతో కూడిన భక్తి. సో దానికి ఖచ్చితంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నదానికి ఏమంటే, అసలు వీళ్ళు ఖాతిర్ చేస్తలేరు, అటు పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి మంత్రులను కూడా వీళ్ళు లెక్క చేయడం లేదు అనే రకంగానే ఆ ఉద్దేశంతో మాట్లాడిన అనేది అయితే నేను అనుకుంటున్నాను. భగవంతుని మీద ఆయనకు భక్తి లేదని కాదు, వెంకటేశ్వర స్వామి అంటే నమ్మకం లేదు, భక్తి చేయడని కాదు. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నోసార్లు తిరుమల తిరుపతికి కుటుంబంతో సహా వెళ్ళడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వాలు, అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మటుకు మళ్ళీ ఒకసారి ఆలోచించాలా. ఏమంటే ఇటు మన సౌత్ అనే దానికి ఒక వెంకటేశ్వరునిది, తిరుమల తిరుపతి దేవస్థానంది సౌత్ అంటారు, లేకపోతే సౌత్ ఇండియా అంటారు. ఇది ఉద్దేశంలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ కూడా అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంకి దర్శనంకి కానీ, అక్కడ వసతులు కానీ, నో డౌట్ గతం కంటే ఇప్పుడు కొంచెం, అప్పుడు గతంలో ఉన్నప్పుడు లడ్డు మీద కానీ ఇంకేదో దాని మీద డౌట్స్ వచ్చినాయి, లేకపోతే ఆవు నెయ్యి వాడడం లేదు, లేకపోతే ఇంకేదో చేస్తలేరు, లేకపోతే మొత్తానికి ఆ సంస్కృతిని కొంచెం మార్పులు చేర్పులు చేస్తున్నారు అనేది కూడా గతంలో చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా అనుభవం ఉంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఇప్పుడు సపరేట్ అయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆయననే ముఖ్యమంత్రి ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీని మీద ఒక్కసారి మళ్ళీ అక్కడ ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే బోర్డు ఉందో, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కానీ, ఆ మంత్రివర్గం కానీ ఒకసారి ఆలోచించి, తెలంగాణ నుంచి ఏదైతే మంత్రివర్గం నుంచి వచ్చిన లెటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల లెటర్లు వచ్చినప్పుడు దానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను.